వెల్కమ్ బ్యాక్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు నిర్బంధాలు ఎదురైనా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, వారిని పార్టీ మర్చిపోదన్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు సమర్పిస్తా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజల అవసరాలను పక్కన పెట్టి కేవలం టీఆర్ఎస్ కేసీఆర్ సంబంధించిన కుటుంబ అవసరాల కోసమే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా వాడుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళితే ఆ రోజు ప్రజల మధ్యకు వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పాం. తెలంగాణ రాష్ట్రం ప్రాంతం వెనుకబడి ఉంది. ఈ వెనుకబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే మనం ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటే సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం. కానీ ఇచ్చిన రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా ఇంకా దోపిడీ పెద్ద ఎత్తున పెరిగిపోయి ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అందకుండా ఒక కుటుంబ దోపిడీకి తెలంగాణ రాష్ట్రం గురై బలైపోతుంది. ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ రోజు పిలిపిస్తే అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రతి కార్యకర్త కూడా బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశారు. మీరు ఈ పోరాటం చేసిన ఏ కార్యకర్తను కూడా వదిలిపెట్టం. తప్పనిసరిగా వారందరి పేరు